కవితకు లేదండి. కవిత దగ్గర ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. లేదంటే ఆమెకు అంత సెక్యూరిటీ, ఆమె అంత ఎస్టాబ్లిష్డ్. ఆమె ఈరోజు బ్యూటీ పార్లర్ నుంచి ఈరోజు పొలిటికల్‌గా ఒక రాజకీయ పార్టీ సొంతంగా పెట్టుకొని ఎదిగిన మనిషి అంటే డబ్బు లేకుండా ఎవరు బయటకి రారు. డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు. దీనికి ఉదాహరణే బుర్జ్ ఖలీఫాలో ఉన్నటువంటి ఫ్లాట్ అయినా గానియండి, లేదా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 150 కోట్ల ఇల్లైనా సరే, ఇంత ఇంత బయటకి చూపించేటివి ఇల్లు ఉన్నాయంటే లోపలివి ఎన్ని ఉంటాయో అందరికి తెలుసు. బ్యూటీ పార్లర్ లో సంపాదించి ఎవరైనా 150 కోట్ల ఇల్లు కట్టుకుంటారా అండి? బుర్జు ఖలీఫాలో మీరు నేను ఫ్లాట్ కొనగలుగుతామా? శక్తి ఉందా మనకి? మరి కవిత ఎక్కడి నుంచి కొనింది? కేసీఆర్ కవితకి మేము ఫండింగ్ చేసేటంత స్థాయి అమ్మది. వీళ్ళ కుటుంబ సభ్యులకి అదాని అంబానీకి మించిపోయినటువంటి డబ్బు ఉంది. అదానికి అంబానీకి వాళ్ళ అఫీషియల్ అయితే వీళ్ళు అన్అఫీషియల్ గా డబ్బులు సంపాదించారు. సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయానికి వస్తే, కవిత గగ్గోలమని సంవత్సరం నుంచి గోలగోల చేస్తుంది, బయటికి వచ్చి అన్ని విషయాలు చెప్తుంది. 1400 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉంది. మరి అవన్నీ తీసి తెలంగాణ ప్రజలు ఈ రోజు 1500 మంది చచ్చిపోయినారు కదా, ఇంటికి 1 కోటి రూపాయలు ఇవ్వమనింది. మరి అట్లాంటివన్నీ ఇవ్వండి, అవి అఫీషియల్ గానే ఉన్నాయి కదా, ఇవ్వండి. మీరేం సంపాదించుకొని తెచ్చిపెట్టిన పైసా కాదు. ప్రజల నుంచి మీరు అధికారంలో ఉంటే పిండి వసూలు చేసినటువంటి వివిధ కాంట్రాక్టర్ల చేత వివిధ దేశాల నుంచో లేకపోతే ఇంకా ఇతరత్ర ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఫండింగ్లవి అవి ఇవ్వండి. నిజంగానే మీకు రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల మీద నిజమైన ప్రేమ ఉంటే, యుద్ధం చేసినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ సుజాత గారు ఇంకొకటి ఆరోపణ రామ్మోహన్ గారు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు రామ్మోహన్ గారే కాదు, తిట్లలో పిహెచ్డి చేసిన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే అనేక తిట్ల దండకాన్ని కవిత గారికి నేర్పించారు. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ పరువు తీస్తున్నారు తిడుతూ అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సరే, కవిత కంటే రేవంత్ రెడ్డి గారు నేర్పించినారు, లేకపోతే ఆమె ఎల్కేజీలో వచ్చి ట్యూషన్ లో కూర్చుంది, మేము నేర్పించినాం అనుకుందాం. సరే, మరి నిన్న మొన్న హరీష్ రావు కేటీఆర్ ఎంత నోటికొస్తే అన్ని బూతులు మాట్లాడుతున్నాడు. అవెవరు నేర్పించిందంటే వీళ్ళ నాన్న సంస్కృతి వచ్చిందా వాళ్ళకి? మరి చెప్పాలి, నాకు ఎవరి సంస్కృతి వచ్చిందో చెప్పాలి. వీళ్ళు ఇట్లాంటి మాటలన్నీ వచ్చి మన ముంగల మాట్లాడితే కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఎట్లాంటి వాళ్ళు దేశానికి రాష్ట్రానికి తెలుసు. రైతులను వదిలేసి పంజాబ్ ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా. నేను అంతా మాట్లాడిందాక మీరు విని మీరు జవాబు చెప్పాల్సింది చెప్పండి. మా ఆరోపణలు మేము చెప్పేటటువంటి వాస్తవాలను అన్నిటిని గమనించండి. మీ టెన్యూర్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సో ఒకటి, ఈరోజు కవిత నగ్నమైనటువంటి నిజాలని చెప్తోంది కాబట్టి ఆమె విషయం చెప్పట్లేదు, వాళ్ళ తండ్రి విషయం చెప్పట్లేదు. కేవలం వాళ్ళ అన్న వాళ్ళ బావయ్య చెప్తోంది. ఎందుకంటే తండ్రి కన్న తండ్రి కాబట్టి అందరు నవ్వుల పాలవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఒక్కటి, కేటీఆర్ విషయంలో కూడా చెప్తుంది. అన్ని దోపిడీ చేసిండ్రు కాళేశ్వరం మీద. ఇంతకు ముందు హరీష్ రావుకి ఇదే శాఖ ఇచ్చిండ్రు కదండి, మళ్ళా రిపీట్ చేసి ఎందుకు ఇయ్యలేదు అదే శాఖ? వాళ్ళ మామ ఇయ్యలేదు అంటే అక్కడ ఆల్రెడీ ముంచేసి కూర్చున్నాడు, వాళ్ళని స్కాములు చేసిండనే వాళ్ళ మామ మళ్ళీ ఇంకోసారి అదే పదవి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 3 నెలలు మాకు కాళేశ్వరంకి మంత్రిని చేస్తే. అది కాదు కవిత గారు, ఇచ్చిన శాఖ ఇవ్వాలని రూల్ లేదు కదా. మీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇచ్చిన శాఖలు ఎవరికన్నా ఇచ్చారా? మీకు ఒక న్యాయం, పక్క పార్టీకి ఒక న్యాయమా? మా దగ్గర అంటే మన నేషనల్ పార్టీ, అది సొంతం ఇంటి పార్టీ కదా, అది సొంతం ఇంటి పార్టీ కదా. అది వాళ్ళు నేషనల్ పార్టీయే. ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ మేడం, భారత రాష్ట్ర సమితి వాళ్ళు. అవునా అండి? భారతదేశంలో ఉందా అలా పార్టీ? మీకు తెలియదా ఆయన ఎన్ని రాష్ట్రాలు తిరిగారు? మా పార్టీతో వాళ్ళ పార్టీని పోలుస్తారు ఏంటండి మీరు? వాళ్ళ పార్టీతో మా పార్టీని పోలుస్తారా మీరు? పోలికంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది మరి? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉంది మేడం కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 10 రాష్ట్రాలు ఇప్పుడు కూడా. కనీసం పార్లమెంట్ లో మాట్లాడే హక్కు కూడా మీకు లేదు కదా. పార్లమెంట్ లో మాట్లాడే హక్కు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ప్రియాంక ఓడిపోయింది, రాహుల్ ఓడిపోయారు. ఒక్క నిమిషం నేను చెప్తా, మీరు అడిగిన దానికి నేను చెప్తా. మీరు ఒక్క ప్రశ్న వేస్తే నాకు 100 జవాబులు నా దగ్గర ఉంటాయి. సారూకారు సర్కారు దేశకి నేత ప్రధాని అని చెప్పుకున్న మీరు ఏడున్నది మరి? మేము ఇంకా 140 ఏళ్ల చరిత్ర అది. మీలాగా పుడుచుకొని పోతే ఎప్పుడో పోయి ఉండాలి మనది. ఇప్పటికి 140 ఏళ్ల నుంచి సుదీర్ఘ చరిత్ర, ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత చరిత్ర, అత్యధిక శాతం ప్రపంచంలో. కాబట్టి తెలంగాణ 140 ఏళ్ల చరిత్ర కాబట్టి తెలంగాణ అన్యాయం చేసిరు.
అవునా? తెలంగాణకు అన్యాయం చేసిర్రా? అందుకే అచ్చా కరెక్టే. మరి ఏం చేసిరు? టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందుకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు అంతకు ముందుకు? నేను ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తా. డిబేట్లలో మనం లైవ్ లో మనము అదే అంటున్నాం మేడం, 140 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? కేసీఆర్ గారి కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాలని అడుగుతా ఉన్నాను నేను. ఒక్క నిమిషం. కేసీఆర్ పుట్టించిండా? కేసీఆర్ పార్టీ ఈడ తెలంగాణ తీసుకొచ్చిండా? కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ వస్తున్నా? కేసీఆర్ అట్లాంటి వాళ్ళు 100 మంది తప్పు మీరు అట్లా చెప్పొద్దు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినందుకే, కేసీఆర్ గారు ఉద్యమం చేసినందుకే కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి తెలంగాణ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కేసీఆర్ అల్లుడు రెచ్చగొట్టి విద్యార్థుల్ని, నిరుద్యోగ యువతని రెచ్చగొట్టి కాల్చుకొని పిల్లలు చచ్చిపోతుంటే ఎక్కడ రెచ్చగొట్టలేదు, ఎక్కడ రక్తపాతం కోరుకోలేదు, ఉద్యమం చేసాం. సబ్బండ వర్గాలు ఏకం చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక కృషి, పట్టుదల, వారు చేసిన వ్యూహంతో యుద్ధం చేసినాం. కేంద్రం పైన యుద్ధం చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఇందులో కాంగ్రెస్ పార్టీ దుప్పదనం లేదు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఆవిడ మాట్లాడివ్వండి. మీరు మాట్లాడిద్దరు కానీ నెక్స్ట్ మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ కవిత గారు మీరు మాట్లాడండి. సారీ సుజాత గారు మీరు మాట్లాడండి. సుజాత గారు మీరు మాట్లాడండి, ఆయన తర్వాత మాట్లాడతారు. లైన్ కట్ అయ్యింది. రైట్ మేడంది కట్ అయింది, మళ్ళీ మాట్లాడతారు. ఎస్ మీరు కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. లక్ష్మణ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. 2 నిమిషాలు, ఎందుకంటే అందరు మాట్లాడారు కదా, ఒక మాట మాట్లాడచ్చు కదా. కవిత గారి ఆరోపణలు డైరెక్ట్ గా టీఆర్ఎస్ మీదే ఉన్నాయి. మేము పట్టించుకోమంటే టీఆర్ఎస్ నష్టపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోపణలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. మొట్టమొదటి ఏది టీఆర్ఎస్ వాళ్ళు. రెండోది ఏంటంటే కవిత గారి ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆమె వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఏది అవినీతి ఆరోపణలు చేస్తుందో వాటిని విచారణ జరిపించాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకోటి పైనీర్ లాంటి పత్రికలు కొన్నారు, ఇంకా తప్ప ఇక్కడికి మనకు కేటీఆర్ కి అని అంటుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వీటి మీద విచారణ జరిపించాలి. ఈడీ ఎందుకు పని పంపలేదు? మరి కవిత గారికి వీళ్ళు భద్రత వ్యతిరేకమని తెలాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో కవిత గారి ఆరోపణలు ఎవరి మీద డైరెక్ట్ గా బీఆర్ఎస్ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి, అలాగే మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, అందరి మీద రాజ్యసభ సభ్యుడు సంతోషంగా ఆరోపణలు చేస్తుంది కదా. వీటి మీద కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపించాలి. మంచి అవకాశం కదా, కుటుంబ సభ్యులు చేస్తున్నారు కదా. రెండోది ఈడీతో విచారణ జరిపించాల్సిన బాధ్యత బీజేపీ ఉంది అంటున్నాను. సరే, పవన్ కళ్యాణ్ విషయం మధ్య పక్కన పెడదాం. ఇవైతే అవినీతి ఆరోపణలు డైరెక్ట్ చేస్తున్నది. ఆమె ఆరోపణ నిజముందా లేదా తేల్చాల్సిన బాధ్యత, మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఏమో బీఆర్ఎస్ కి. దాని మీద నిజంగా నిజాలు విచారించి, అంటే పబ్లిక్ మనీ ఉంటది కదా, పబ్లిక్ మనీ దుర్వినియోగమైంది అంటుంది కదా. ఆమె గుంటనాక దోచుకుంటుంది అంటుంది. 100 రూపాయలు ఎక్కడ అంటున్నది? కేటీఆర్ ఏమో డైరెక్ట్ పైనీర్ పత్రిక కొన్నాడు, 188 కోట్ల డైరెక్ట్ ఆరోపణ చేస్తుంది కదా. పైనీర్ పత్రిక కొనదంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? 188 కోట్లు, 88 వచ్చినా అది ఇంకెప్పుడు విచారణ జరిపించారు కదా. ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ మీద ఎక్కువ పెడుతున్నారు విమర్శలు అని చెప్పి సంతోషపడుతున్నారు. కానీ రేపు పొద్దున ఈమె విమర్శలు అటువైపు కూడా ఉన్నాయి కనుక వాళ్ళు కూడా కవిత మీద చర్య తీసుకుంటే వేరు. కవిత గారు ఒక ఆరోపణలు చేసింది, ప్రజలు కూడా అర్థమవుతుంది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ అవినీతి జరిగిందని అర్థమవుతుంది. ఈ అవినీతిని నిరోధించడానికి ఏం చేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, వాళ్ళ మీద వాళ్ళు వేసుకోలేరు. కనుక ఏం చేయాలి? కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజాధారణ దుర్వినియోగమైంది, ఆ కవిత గారు ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ నిజమా కాదా తేల్చాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఈ 2 అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద బాధ్యత ఉందని నేను అంటున్నాను. రైట్ సుజాత కాజా గారు మీరేమంటారు? మాట్లాడండి. కంక్లూజన్ అయ్యాక తనకి ఇవ్వండి. యా ఎందుకంటే తన ఆంధ్ర వర్షన్ కదా, ఆంధ్ర వర్షన్ మాత్రమే మాట్లాడగలుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఇష్యూ పెట్టారు కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్ కాదు మేడం, తెలంగాణ వర్షనే. తెలంగాణలో జనసేన పార్టీ ఉంది. మీరు గుర్తించట్లేదో, మీకు భయం వేస్తుందో నాకు తెలియదు, కానీ తెలంగాణ జనసేన పార్టీ ఉంది. నేను చెప్పిన మాట మీకు అర్థం కానట్టుంది. ఆంధ్ర వర్షన్ అన్నా నేను. మీరు ఆంధ్రలో తెలంగాణ రాజకీయాన్ని మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్ర రాజకీయం కాదు. కవిత మాట్లాడింది తెలంగాణ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది, కవిత గురించి కాదు, పవన్ కళ్యాణ్ గురించి అడిగారు. పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కవిత చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. అది పక్కా తెలంగాణకు సంబంధించిన ఇష్యూనే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో రావడానికి
కవిత గారికి అభ్యంతరం ఉందని చెప్పి ఆవిడ వ్యాఖ్యలు చేయడం, ఆవిడ ఆ పార్టీకి అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా ఇడుపు కాగితం అనే దాని మీద నీచమైన వ్యాఖ్యలు చేయడం గురించి లక్ష్మీనాథ్ గారు అడిగారు, దానికి సమాధానం చెప్పాను. మరి మీ ఇంకొక వాళ్ళు చేశారు విషయం, కదండి, మీ మేము ఆంధ్ర బ్యాచ్ అంతా అలాగే కామెంట్స్ చేశారు కదా తెలంగాణ మీద. మేడం మీరు రాజకీయాల్లో పవన్ ఉండి కళ్యాణ్ కూడా మనుషులం అని అసలు అందరు వీడియోలు ఎవరైతే పెట్టారుగా. ఒక్క నిమిషం అండి, మీరు సోషల్ మీరు మీడియాలో ఒక ఎవడో తెలంగాణ ఏదో మనిషిగా మాట్లాడితే అది పార్టీలకు పవన్ అతీతంగా కళ్యాణ్ తెలంగాణ అన్నట్టు, మనిషి అయితే అది మీరు పవన్ తెలంగాణకి కళ్యాణ్ సపోర్ట్ చేసి అన్నట్టు, మాట్లాడాలి. జనసేన అన్నట్టు పిడుపు ఎలా కాగితాల కన్ఫైన్ గురించి చేస్తారు? మనము ఒక్క నిమిషం, ఆంధ్ర ఒక్క వాళ్ళు ఎన్నో నిమిషం, నేను సినిమాలు తీశారు, ఆంధ్ర మాట్లాడిన వాళ్ళు ఎన్నో అయినాక సినిమాలు మీరు తీశారు. మాట్లాడండి. మనం వెక్కిరించామా? చెత్త చెత్త పేర్లు పెట్టినా కూడా టైటిల్స్ అన్ని పెడితే మనం చూసామా లేదా? చూసిన వాళ్ళు చూసినారు, నచ్చని వాళ్ళు వదిలేశారు. మరి మనం ఆ టైటిల్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడొద్దు కదా. మీరు ఆ తెలంగాణ వాది, తెలంగాణ మీరు మనుషులు అయిపోతే అయితే నేను చెప్తాను. ఆంధ్ర వాళ్ళని కంపల్సరీ మనం మాట్లాడాల్సిందే. మీరు అయిపోతే మన నేను యాస మాట్లాడతాను. భాష గురించి ఒక్కరు మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయాలన్నా చెప్పండి. కవితను వదిలేద్దాం, మీరు సుజాత నేను సుజాత ఇద్దరం ఇక్కడ తెలంగాణ వాసులు అనుకున్నప్పుడు తెలంగాణ ఉనికి గాని, తెలంగాణ ఆత్మగౌరవం గాని, తెలంగాణ పరువు ప్రతిష్టకు, తెలంగాణ యాస భాషకి ఇబ్బంది కలిగినప్పుడు డెఫినెట్ గా మనం పార్టీల్ని రాష్ట్రాలని పక్కన పెట్టి మన రాష్ట్రానికి మనం మనం సపోర్ట్ చేసుకున్నామా, పక్క రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తామా నాకు చెప్పాలి. ఇది అయిపోతే నేను చెప్తాను. ఇంకా నేను మాట్లాడేటప్పుడు కొంచెం వెయిట్ చేయండి. మీరు ఇదే బాధ కేసీఆర్ గారు ఆంధ్ర బిర్యానీ పెండలా ఉంటది అన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడుంటే బాగుంటది. ఒక పార్టీ అధినేతగా, నేను ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన నేను మాట్లాడారు. తెలంగాణ దాన్నే నెక్స్ట్ చెప్తున్నా. మేడం నన్ను మాట్లాడనివ్వండి, మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను, నన్ను మాట్లాడనివ్వండి, నా వర్షన్ కూడా వినాలి కదా మీరు. అలాగే ఇప్పుడు కవిత విషయానికి వచ్చేటప్పటికి ఎవరో సోషల్ మీడియాలో ఒక ఊరు పేరు లేని ఒక కార్యకర్త కూడా కాదు, ఒక సినిమా అభిమాని మాట్లాడిన పిచ్చి మాటలు తీసుకుని వచ్చి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద వేయడం చాలా అన్యాయం. అది జనసేన అన్నట్టు ఎట్లా కన్ఫైన్ అవుతారు మీరు? ఆ జనసేన కార్యకర్త కూడా కాదు, జనసేన నాయకుడు ఫోటో లేదు, అసలు మాకు సంబంధం లేని వ్యక్తి ఎవరో ఏదో అంటే అది జనసేన మీద ఎలా